ఇక్కడేం చేస్తున్నావమ్మా? కుంపదీసి ఆ జోగేంద్ర ఇచ్చిన ఈ పేపర్స్ మీద సంతకం చేస్తావా ఏంటి? వద్దు బసు, చావనైనా చేద్దాం గాని వాడు పెట్టి ఈ షరతులకు మాత్రం ఒప్పుకోవద్దు. కొడుకని అదురుతుంది కీడని చెప్తే అమ్మ కంగారు పడి నాన్న గురించి బెంగ పెట్టుకుంటుందేమో. అదేం లేదమ్మా, నేను సంతకం పెట్టును. సరే వసు, త్వరగా స్నానం చేసిరా. మీ నాన్నమ్మ కేక లేకముందే త్వరగా ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లో జోగేంద్ర ఉన్నాడు కదమ్మా, ఎక్కడి నుంచి దాపరించాడో ఏమో. వాడొక చోట స్థిమితంగా ఉండడులేవే. ఇంట్లో అయినా ఎంతసేపు ఉంటాడు? నువ్వు స్నానం చేసిరా, ఈ లోపు వాడే వెళ్ళిపోతాడు. త్వరగా వెళ్ళమ్మా. బస్సు, ఒక్క నిమిషం అమ్మా. ఏంటమ్మా? ఆ నీళ్లు మీ నానమ్మ కాచింది. మళ్ళీ స్నానం చేస్తుందో ఇంకేం చేస్తుందో. అయితే వద్దులేమ్మా, నేను వాడుకున్నానని మళ్ళీ గొడవ చేస్తుంది. నేను చన్నీళ్ళు పోసుకుని వస్తానులే, నాకు అలవాటేగా. సరే, త్వరగా రా. చూడవే లెక్క చూడు. బాగున్నాయా? బాగుంటాయి. చూడరా జోగి, కిడ్నాప్ అప్పుడు ఆ వసు నిన్ను గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పుడు సంతకం పెట్టనని మొండికేసేదిరా. బస్సు సైన్ చేయగానే ₹1,00,00,000 ఇచ్చేస్తారా? ఆడిన మాట తప్పను. 100 నోట్లయితే గుట్టలు గుట్టలుగా పడుంటాయిరా. 2,000 రూపాయల నోట్లే చూడు. నా మనవరాలికి పింక్ అంటే చాలా ఇష్టం. ఇదిగో ఇదే ఇదే ఈ పింక్. ఏదో ఒక పింక్ లేవే, నువ్వు వరకు గమ్మునుండు. నాన్న జోగి, కాఫీ తాగెళ్దు గాని ఉండు. ఏమేమో తులసే, అత్తయ్య. కాఫీ పట్రా జోగికి. అలాగే అత్తయ్య. తొందరగాదే. బకెట్ తీసుకొచ్చి బాత్రూంలో పెట్టడానికి ఏం రోగమని మళ్ళీ ఆవిడే తిడుతుంది. ముందా బకెట్ తీసుకొచ్చి లోపల పెట్టేస్తాను. టీ కాఫీలేం వద్దులే కాంతం. శోభనం రోజు వసు తీసుకొచ్చిన పాలే తాగాలనుకుంటున్నాను. వసు సంతకం పెట్టగానే కాల్ చేయండి. తప్పకుండా. అలాగే అలాగే. నువ్వు బయలుదేరు. మంచిది మంచిది. భలే దొరికెవరా బాబు మాకు. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి. అడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. వసు నేను కలిసి ఒక పాట పాడాలి. వసు నేను కలిసి డాన్స్ చెయ్యాలి. ఈ లోకంలోనే మాది బెస్ట్ జంట అవ్వాలి. తులసక్క, ఈ జోగ్గాడి కాబోయే అత్తవే నీకెందుకు ప్రయాస చెప్పు. ఇటు పర్లేదు బాబు. అరే మళ్ళా మనకు మొహమాటం ఏంటాయి? వద్దు. ఇవ్వు ఊరుగా. బాబు, అయ్యో. ఇక్కడ పెట్టానక్క, ఓకేనా? సరే, వస్తా. అది బాగుంది కదా. ఇది తీసుకో. తులసే, ఎంతసేపు అయిందా కాఫీ తెమ్మని? ఇప్పుడే తెస్తానత్తయ్య. నువ్వు తాగుతావా కాఫీ? వద్దు. నాకొక్కదానికి తీసుకురా. అలాగే. ఇంతకీ నీ కూతురు ఎక్కడుందే? స్నానానికి వెళ్ళింది అత్తయ్య. స్నానానికి వెళ్ళిందా? ఏం లేదు. నువ్వు వెళ్ళు. తీసుకోండి అత్తయ్య. ఈ మర్యాదలకే తక్కువ లేదు. పో. నానమ్మ వసు ఆ నీళ్లు పోసుకుంటూ
కావు కేకలు ఎలా పెడుతుందో చూడాలనుంది. నా మనవరాలే బొంగోరం అన్ని నా పోలికలే. అక్కడ పెట్టి 10 ఇళ్ళు చూద్దాం. ఇది ఎక్కడ చచ్చింది? ఎక్కడ స్నానం చేస్తుంది? ఎక్కడ నానమ్మ వసు? నాకెలా తెలుస్తుంది? ఏమిటి అయ్యో ఇక్కడ నీళ్ళున్నాయి. సమయానికి నా కొడుకు కూడా లేడే. పిల్లవే మీ అమ్మని పిలువ, దేపి మోహందాన్ని. అమ్మ సుందరత కూడా పిలువు. ఏమన్నా చెయ్యండి బాబు. చేతులు కాలిపోయినాయే. హాస్పిటల్ తీసుకెళ్ళండి అమ్మా. ఇక్కడ వేడి నీళ్ళు ఎవరు పెట్టి చచ్చారే? జోగేంద్ర పెట్టాడత్తయ్య. జోగేంద్ర గడా అడి కాళ్ళు ఇరిగిపోను, వాడు నోరు పడిపోను. నా చేతులు నొప్పి పడుతున్నాయి అమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నన్ను వదలడానికి నా కొడుకు కూడా లేడు నాయనా. అయ్యో నా చేతు. అయ్యో అయ్యో నానమ్మ హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. మీకేం కాదత్తయ్య, హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. ఎక్కడున్నారో నాయనా, నన్ను చూస్తున్నావా? మంట బాబో. ఈ బాధ భరించలేకపోతున్నానా దేవుడా. అమ్మో చచ్చిపోతున్నారా దేవుడా. తొందరగా డాక్టర్ని పిలవే. పిలిస్తే ఎవడొచ్చేస్తాడే. ఒరే డాక్టరు ఎక్కడున్నావురా? రారా నాయనా. అయ్యో నా పెండాకుడు. పెండాకుడు ప్రోగ్రాం తర్వాత నాకు ఇలా గాలిపోయింది. ఒక్క నిమిషం నానమ్మ. డాక్టర్ గారు బాధని భరించలేకపోతుంది, త్వరగా ట్రీట్మెంట్ చేయండి. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? మీరు కళ్ళు తెరవాలి, మీ వాళ్ళని చూడాలి. వాళ్ళెవరూ బాధపడకూడదంటే మీరు బ్రతకాలి. ప్లీజ్. కాలిపోయిందిరా నాయనా, కాలిపోయింది. ఏం కాలిపోయిందమ్మా? ఎక్కడో గుడిసె కాలిపోతే వచ్చారనుకున్నావా? చేతులు కాలిపోయాయి. చేతులే కదా, ఏదో ఒళ్ళంతా కాలిపోయినట్టు అరుస్తూ వచ్చారు. ఏమయ్యా నువ్వు అసలు డాక్టర్వేనా? నేను అసలు చేతులు కాలి ఏడుస్తుంటే జాలి పడకుండా ఇంకా ఏడిపిస్తూ ఉండే. చూడు చూడు ఎలా ఎర్రగా అయిపోయాయి. పెన్నుతో గుచ్చుతాడేమిటి? అయ్యో వైద్యం చేయకుండా చోద్యం చూస్తావేంటయ్యా? పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వాలి. నర్స్ అదేదో తొందరగా తగలబెట్టు. ఈమెను నా రూమ్ తీసుకురండి. ఓకే డాక్టర్. పద పద పద. మీరు ఇక్కడే ఉండండి. ఓ ఏ డాక్టర్ తొందరగా చేయవయ్యా నాయనా, చచ్చిపోతున్నాను ఇక్కడ. అమ్మాయి చూడవే కాస్త చెప్పు.
బాబు ఈ స్పిరిట్ తో ఆవిడ చేతులు క్లీన్ చేయి. ఈ స్పిరిట్ ని ఆమె తట్టుకోగలదా డాక్టర్? పరమ గయ్యాల్లో ఉంది, తట్టుకుంటుందిలే. వెళ్ళి ఓకే క్లీన్ చేయి. డాక్టర్. సార్ మీరిక్కడ? యాక్సిడెంట్ అయింది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది సార్? ఏమైంది? హ, ఎక్కడ జరిగింది? మేడం వాళ్ళకి చెప్పారా? హలో హలో హలో, యాక్సిడెంట్ అయింది నాకు కాదు, వేరే అతనికి. అందుకే సార్ మిమ్మల్ని మెల్లగా డ్రైవ్ చేయమని చెప్పేది. నేను యాక్సిడెంట్ చేయలేదు. మరి రోడ్లో యాక్సిడెంట్ అయి చావు బతుకులో ఉన్న అతన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఈ రోజు మీరు కొత్తగా కనిపిస్తున్నారు సార్. మార్పు తెలుస్తోంది. ఈ మార్పు నాలోనిది కాదు, నా దగ్గరున్న తనదే. బాబా మంటకి పోతుందో దేవుడు. అమ్మా నొప్పి. తనే నన్ను మారుస్తుంది. నా గుండెల్లో ఉన్న తను ఏదో ఒక రోజు నా ఎదురుగా ఉంటుంది. ఏమైంది సార్? ఏం లేదులే గాని, నువ్వేంటి ఇక్కడ? నన్ను ఫాలో అవడం అని డ్యూటీయా? అదే కానీ ఇక్కడ మీరున్నారని మాత్రం రాలేదు సార్. మా నాన్నమ్మ చేతులు కాలితే ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాను. వినపడుతున్న ఆర్పులు ఆవిడవే. మిస్టర్ వంశీ, డాక్టర్, ఆ పేషెంట్ తాలూకు వివరాలు తెలియట్లేదు. మీరు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వగలరా? నేనే కేర్ తీసుకుంటాను. పోలీస్ ఎంక్వైరీ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ఇది నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ. యా. సార్ మీ ప్రేమను మీ దయను పొందే అదృష్టవంతుని చూడాలనిపిస్తోంది. ఎక్కడున్నాడు సార్? ఐసీలో ఉన్నాడు, వెళ్ళు. వసే వసు 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 వసు. వస్తున్నా నానమ్మా. నానమ్మా ఈ కట్లు చూడవే, పొట్లాగా ఎలా కట్టి చచ్చారు. ఏంటే తుప్పు. తొందరగా ఇంటికి వెళ్దామే, క్యాబ్ బుక్ చేయవే. ఈ హాస్పిటల్ మందుల వాదన భరించలేకపోతున్నాను. పద. తొందరగా పద. నా అందానికి దిష్టి కొట్టినట్టుంది. ఏ విషయాన్నైతే ఆయనకి తెలియకుండా 18 ఏళ్లుగా దాచిపెట్టామో, ఈ రోజు ఆ విషయాన్ని, దృశ్యాన్ని కళ్ళారా చూశారాయన. ఆ తర్వాత అదే ముళ్ళో వెళ్ళిపోయారాయన. ఎటు వెళ్లారో ఏమో తెలీదు. మనసులో అలజడి రేగి తను డిస్టర్బ్ అయ్యి ప్రెస్టేషన్కి వెళ్తే. అలా అనకండి అత్తయ్య, తలుచుకుంటేనే భయం మొదలవుతుంది. కంగారు పడకండమ్మా. డిస్టర్బ్ అయిన అన్నయ్య తన ఫ్రెండ్స్ని కలిస్తే చాలా రిలాక్స్ అయిపోతారు. కొంచెం లేట్ అయినా సరే తిరిగి ఇంటికి వచ్చేస్తారు. అవునవును,
పెద్ద బావకి అర్ధరాత్రి పూట రావడమే అలవాటు. మామూలు రోజుల్లోనే 2-3 సీసాలు ఖాళీ చేస్తాడు. మ్యాటర్ తెలిసింది కదా, ఎన్ని బాటిల్స్ పగిలుంటాయో. వంశీ అదే పరిస్థితిలో ఉన్నాడా? ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన ఫ్రెండ్స్ కి ఉన్న ఫోన్ చేశారా మూర్తి? మేడం, బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ కి ముఖపరిచయం ఉన్న వాళ్ళందరికీ కాల్ చేశాం మేడం. రివర్స్ లో మమ్మల్ని అడుగుతున్నారు వంశీ సార్ ఎక్కడున్నారు అని. పబ్బుల్లో క్లబ్బుల్లో ఎక్కడా లేడా? రాలేదన్నారమ్మా. అన్నయ్య మూడు బాగాలేకపోతే ఒక్కరే లాంగ్ డ్రైవ్కి వెళ్ళి తిరిగి వస్తుంటారు. ఆయన వచ్చేసినట్టున్నారు. ఆయనే డిన్నర్ ఏర్పాటు చేయండి. ఆయన ఏం అడిగినా వడ్డించడానికి సిద్ధంగా ఉండండి. తోలుతో వస్తే పట్టుకోవడానికి రెడీగా ఉండండి. అన్నయ్య పడిపోకుండా మేం పట్టుకోగలం. ఇదేంటి తడబడట్లేదు, తప్పటడుగులు వేయట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళారండి? మీ మొబైల్ కనెక్ట్ అవ్వలేదు. ఫ్రెండ్స్ ఏమో తెలియదన్నారు. పబ్బులకి క్లబ్బులకి ఫోన్ చేశాం, ఎక్కడికి రాలేదన్నారు. క్లబ్లకి పబ్బులకి వెళ్ళలేదప్ప. ఈరోజు తాగాలనిపించలేదు. సరే, ఫ్రెష్ అప్ అయ్యండి. డిన్నర్ చేద్దురు గాని, లేదా చెప్పండి బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం. ఎక్కడికి వద్దప్ప, ఆకలిగా లేదు. ఎందుకండి, మనసేమైనా బాగోలేదా? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? హాస్పిటల్కి. హాస్పిటల్కా? హాస్పిటల్కా? ఎందుకన్నయ్య? మీకేం కాలేదు కదా? బానే ఉన్నారుగా? బానే కాదు, మీరు బాగుండాలి. కంగారు పడకపో, నేను బాగున్నాను. పాపం ఓ పెద్ద మనిషికి యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడున్నాడు. చావు బతుకులో ఉన్నాడని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఎవరి కోసం మీరెళ్ళటం ఏంటండి? వాళ్ళ ఇంట్లో ఆయన్ని నమ్ముకొని ఎంతమంది బతుకుతున్నారో ఏంటో. అతని భార్య 5వ తనానికి దూరం కాకూడదని అలా చేశాను. ఆయన బతికితే బాగుంటుందనిపించింది. అది నేను చూడాలనిపించింది. చాలా మంచి పని చేశారండి. నాకు చాలా గర్వంగా ఉంది. కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ ఒకరి ప్రాణం కాపాడినందుకు